హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎంటీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. మనం ఎవ్రీడే ఈ 45 డేస్లో మనకి ఇప్పటికే 15 డేస్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈ 15 డేస్ పర్ఫెక్ట్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా చాలామంది ఫాలో అవుతున్నారు, వీడియోస్ కూడా చూస్తున్నారు. మీ అందరూ కూడా షెడ్యూల్ ఫాలో ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్కరూ జాబ్ కొట్టాలనే మా యొక్క ఇంటెన్షన్. అందువల్ల ప్రతిరోజు మేము ఎంత బిజీగా ఉన్నా, ఆఫ్లైన్లో క్లాసెస్ ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని ఖచ్చితంగా మేము అనుకున్న 45 డేస్ 45 టాపిక్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్కి అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రతిరోజు వీడియోస్ చేయడం జరుగుతుంది. కొంచెం వీడియోస్ లేట్ అయినా ఖచ్చితంగా ఎవ్రీడే వీడియో అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మనం 15 డేస్లో ఈ 15 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే, లాస్ట్ వీడియోలో మనం అవార్డ్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. అది ఆస్కార్ అవార్డ్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఆస్కార్ అవార్డు నెంబర్ అంతా 97 అకాడమీ అవార్డ్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి అదేవిధంగా ఇవి నేషనల్ అవార్డ్స్. ఇక్కడ మనకి ఇండియాకి సంబంధించి కూడా చూసినట్లయితే అవి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అవి. ఇక్కడ మనకి నేషనల్ అవార్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ఏంటంటే, మనకి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ అవార్డు ఇస్తారు అంటే నేషనల్ అవార్డ్స్ ఇస్తారు. మనం 7th నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. 70వ నేషనల్ అవార్డ్స్ అండి ఇవి. ఇక్కడ చూసినట్లయితే జాతీయ చలనచిత్ర అవార్డ్స్ మనకి ఇవి ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే 16 ఆగస్ట్ 2024లో మనకి అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత మనకి 2022లో అనౌన్స్ చేసి 2022 అనౌన్స్ చేసిన తర్వాత 2023లో అనౌన్స్ చేయలేదండి. ఎందుకంటే డ్యూ టు కోవిడ్ రీజన్స్ వల్ల మనకి అనౌన్స్ చేయలేదు. అయితే మనకి ఈసారి 2024లో అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ఏ సినిమాకి బెస్ట్ అవార్డు వచ్చింది, అది నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరు, ఇవన్నింటిలో కూడా మనం డిస్కస్ చేద్దాం. ద విన్నర్ వర్ అనౌన్స్డ్ ఆన్ 16th ఆగస్ట్ 2024. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుందండి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ప్రెస్ కాన్ఫరెన్స్. ద విన్నర్స్ అలాంగ్ విత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ రెసిపెంట్ వర్ ఫెలిసిటేటెడ్ బై ది. ఎవరు ఫెలిసిటేట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ద్రౌపది ముర్ము. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ ద్రౌపది ముర్ము గారు మన ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మనకి ద్రౌపది ముర్ము గారు ఏ స్టేటు, అదేవిధంగా ఎన్నో రాష్ట్రపతి నంబర్ కావాలండి. ఎన్నో రాష్ట్రపతి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనకి చూసినట్లయితే ఎవరు ఈ సెలక్షన్ చేస్తారు అంటే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని మనకి సెలక్షన్స్ ప్రాసెస్లో తీసుకుంటారండి. అదేవిధంగా ఎవరు చూసినట్లయితే ఎవరు అనౌన్స్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. అయితే ప్రెసిడెంట్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్గా ఏ మినిస్టర్ ఉన్నారు, ఆ మినిస్టర్ నేమ్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం చూసినట్లయితే బెస్ట్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి ఏంటనేది చూద్దాం. చూడండి, ఇక్కడ 7th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అవార్డెడ్ బై ద బెస్ట్ ఇండియన్ సినిమా ఇన్ 2022 అవార్డెడ్ బై నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరంటే ప్రెసిడెంట్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి హైలైట్స్ చూసినట్లయితే మనకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ చూడండి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే అట్టామ్. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే అట్టామ్. ఇది ఏ లాంగ్వేజ్కి సంబంధించిందంటే మలయాళం లాంగ్వేజ్కి అండి. ఏ లాంగ్వేజ్? మలయాళం లాంగ్వేజ్. బెస్ట్ ఫీచర్ ఫిలిం అట్టామ్. అయితే మనకి తెలుగు ఇండస్ట్రీ నుండి ఎవరికి నేషనల్ అవార్డు వచ్చింది, ఆ ఎన్నో నేషనల్ అవార్డు అది అంటే 69th నేషనల్ అవార్డ్సా, 68ఆ, 70ఆ అని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ చూసినట్లయితే అయాన్. ఇవి హర్యానాదండి. బెస్ట్ బుక్ చూసినట్లయితే కిషోర్ కుమార్ ద అల్టిమేట్ బయోగ్రఫీ. బెస్ట్ బుక్ చూసినట్లయితే కిషోర్ కుమార్ ద అల్టిమేట్ బయోగ్రఫీ. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ చూసినట్లయితే దీపక్ డూ. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ మోస్ట్ ఎగ్జామినర్ ఫేవరెట్ అవార్డు ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చూసినట్లయితే ఎవరికి వచ్చింది అంటే మిథున్ చక్రవర్తికి రావడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏంటంటే ఎవరికి వచ్చిందంటే మిథున్ చక్రవర్తికి వచ్చింది. మోస్ట్ అవార్డ్స్ అనేవి ఏ సినిమాకి వచ్చాయంటే పొన్నన్ సెల్వం అండి. పొన్నన్ సెల్వం 4 అవార్డ్స్ వచ్చాయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరికి వచ్చింది మోస్ట్ అవార్డ్స్ ఏంటంటే పొన్నన్ సెల్వన్కి వచ్చిందండి. ఇక్కడ మనకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఏంటండి, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ చూసినట్లయితే అట్టం. ఏ లాంగ్వేజ్ అంటే మలయాళం.
డైరెక్టర్ ఎవరంటే ఆనంద్ ఇకర్సి. నెక్స్ట్ బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్ ఎవరంటే ఫౌజా. ఏ లాంగ్వేజ్ అంటే హర్యానా లాంగ్వేజ్. డైరెక్టర్ చూసినట్లయితే ప్రమోద్ కుమార్ అండి. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ చూసినట్లయితే కాంతారా అండి. చాలామంది ఫేమస్ కదా కాంతారా మూవీ. ఏ లాంగ్వేజ్ అంటే కన్నడ. ఎవరు డైరెక్ట్ చేశారు అంటే మనకి రిషబ్ శెట్టి. అయితే అందులో హీరోగా ఎవరు యాక్ట్ చేశారని తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఏవిజిసి అండి. ఏవిజిసి అంటే మనకి యానిమేషన్ ఫిల్మ్ అండి. ఏంటంటే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 అండి. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 అనేది దేని కేటగిరీలో సెలెక్ట్ అయింది? బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఏవిజిసి. ఎవరు మనకి డైరెక్టర్ అంటే అయాన్ ముఖర్జీ. ఏ లాంగ్వేజ్ అంటే హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ బెస్ట్ డైరెక్షన్లో చూసినట్లయితే ఉన్నంచి అది మనకి హిందీ లాంగ్వేజ్ అండి. ఇంకా మనకి చూడండి బెస్ట్ ఫిల్మ్ ఏవిజిసి బ్రహ్మాస్త్ర పార్ట్ 1. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ ఏంటంటే కచ్ ఎక్స్ప్రెస్ అండి. కచ్ ఎక్స్ప్రెస్ ఏ లాంగ్వేజ్ అంటే గుజరాతీ లాంగ్వేజ్. డైరెక్టర్ ఎవరంటే విరల్ సహా. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ అండి. బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ ఏ మూవీకి వచ్చిందంటే కాంతారా. ఏ లాంగ్వేజ్ అంటే కన్నడ. హీరో ఎవరంటే రిషబ్ శెట్టి. కానీ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్స్ హీరోయిన్. బెస్ట్ యాక్టర్స్ ఇన్ లీడింగ్ రోల్ ఎవరంటే మనకి ఇద్దరికి వచ్చిందండి. ఒకటి మనకి నిత్యమైన నటించిన తిరుచట్టిమల్లం. ఇది తమిళ సినిమా అండి. ఇది చూస్తున్నట్లయితే ఎవరెవరు నటించారు అంటే ధనుష్ అండ్ నిత్యమైన నటించిన మూవీ అండి. తెలుగులో కూడా ఇది డబ్ అయింది. తమిళ్ అండి. నెక్స్ట్ కచ్ ఎక్స్ప్రెస్ గుజరాత్. ఎవరంటే మనకి మనీష్ పార్కేస్ అనేవాళ్ళండి. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఎవరంటే ఫౌజా. హర్యానా లాంగ్వేజ్ పవన్ మల్హోత్రా అండి. బెస్ట్ యాక్టరెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఎవరంటే మంచి హిందీ లాంగ్వేజ్ అండి నీనా గుప్తా. మనకి సపోర్టింగ్ రోల్ బెస్ట్ యాక్టరెస్ సపోర్టింగ్ రోల్ ఎవరంటే నీనా గుప్తా. నెక్స్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అండి. చైల్డ్ ఆర్టిస్ట్ చూసినట్లయితే మనకి మిల్ల కాపురం. ఏంటంటే మనకి మలయాళం లాంగ్వేజ్ అంటే శ్రీపతి. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు అంటే ఏ మూవీకి సంబంధించి వచ్చిందంటే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ హిందీ అండి. అరిజిత్ సింగ్. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరంటే అరిజిత్ సింగ్. ఏ మూవీకి కానీ వచ్చింది అంటే బ్రహ్మాస్త్ర పార్ట్ 1కి వచ్చిందండి. తర్వాత బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు అంటే మనకి సౌదీ పిల్లక్క మూవీకి వచ్చిందండి. అది మలయాళం బాంబే జయశ్రీ అండి తన పేరు. బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎవరికి వచ్చిందంటే పొన్నన్ సెల్వన్. పీసీ అంటారు కదా పొన్నన్ సెల్వన్కి. ఏ లాంగ్వేజ్ అంటే తమిళ్ అండి. ఎవరికి వచ్చిందంటే బెస్ట్ సినిమాటోగ్రఫీ రవి వర్మన్. తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే ఏ మూవీకి వచ్చింది అంటే అట్టం ఏ లాంగ్వేజ్ అంటే మలయాళం. ఎవరంటే మనకి ఆనంద్ ఇకర్సి. బెస్ట్ స్క్రీన్ ప్లే మనకి. బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ చూసినట్లయితే గుల్మార్ మనకి హిందీ లాంగ్వేజ్ అండి. తర్వాత బెస్ట్ సౌండ్ డిజైన్ ఏదంటే పొన్నన్ సెల్వన్ 1 అంటే తమిళ్. బెస్ట్ ఎడిటింగ్ ఏంటంటే అట్టాం అండి మలయాళం. బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఏంటంటే అపరిజిత్ బెంగాలీ అండి. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరంటే కచ్ ఎక్స్ప్రెస్ గుజరాత్ నిక్కీ జోషి అండి. తర్వాత బెస్ట్ మేకప్ నెక్స్ట్ అపరిజిత్ బెంగాల్ సోమనాథ్ కుంటూ అండి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చూసినట్లయితే మనకి బ్రహ్మాస్త్ర పార్ట్ 1 హిందీ లాంగ్వేజ్ ఉంటుంది ప్రీతం అండి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చూసినట్లయితే పొన్నన్ సెల్వన్. ఇది సాంగ్స్ డిపార్ట్మెంట్లో ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి. పొన్నన్ సెల్వన్ 1 తమిళ అండి. ఏఆర్ రెహమాన్కి వచ్చిందండి. ఏఆర్ రెహమాన్కి. నెక్స్ట్ బెస్ట్ లిరిక్స్ చూసినట్లయితే ఫౌజా మనకి హర్యానా లాంగ్వేజ్ అండి. సదర్ ఖాన్ అండి. బెస్ట్ కొరియోగ్రఫర్ చూసినట్లయితే మనకి ఇక్కడ జానీ మాస్టర్ అండి. బెస్ట్ కొరియోగ్రఫర్ ఎవరంటే తిరుచెట్టుమల్లం. ఇది తమిళ మూవీ. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫర్ చేశారండి. దీన్నే ఒక వివాదాస్పదమైంది కాబట్టి మీకు మ్యాక్సిమం అవార్డు కోసం నేషనల్ అవార్డు వచ్చింది. మళ్ళీ వివాదాస్పదం అవ్వడం వల్ల దాన్ని హోల్డ్ పెట్టారండి. తర్వాత సతీష్ కృష్ణన్ వీళ్ళిద్దరికీ బెస్ట్ కొరియోగ్రఫీలో వచ్చిందండి. నెక్స్ట్ బెస్ట్ యాక్షన్ డైరెక్షన్లో చూసినట్లయితే యాక్షన్ డైరెక్షన్లో కేజీఎఫ్ చాప్టర్ 2కి కన్నడ అండి.
ఇది మనకి వీళ్ళకి అవార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి రీజనల్ అవార్డ్స్ చూసినట్లయితే మనకి రీజనల్ అవార్డ్స్ బెస్ట్ అస్సామీ ఫిల్మ్ ఏంటంటే యుమత్ పుతి, బెస్ట్ బెంగాలీ ఫీచర్ ఏంటంటే కబీర్ అంట్రాదన్, బెస్ట్ హిందీ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే గుల్మారా, బెస్ట్ కన్నడ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే కేజీఎఫ్ చాప్టర్ 2, బెస్ట్ మలయాళం ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే సౌదీ వెల్లక, బెస్ట్ మరాఠీ ఫిల్మ్ ఏంటంటే వల్వి, బెస్ట్ ఒడియా ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే డామన్, బెస్ట్ పంజాబీ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే బాగి డి, నెక్స్ట్ బెస్ట్ తమిళ్ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే పొన్నన్ సెల్వన్ 1, బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే కార్తికేయ 2 అండి. ఇది మనకి రీజనల్గా వచ్చే అవార్డ్స్. బెస్ట్ తెలుగు ఫిల్మ్ ఏంటంటే కార్తికేయ 2, బెస్ట్ తమిళ్ ఏంటంటే పొన్నన్ సెల్వన్ 1, బెస్ట్ పంజాబీ ఏంటంటే డాంగ్ ది, బెస్ట్ ఒడియా ఫీచర్ ఫిల్మ్ అంటే దామన్. ఇది మనకి ఏంటంటే ఫీచర్ ఫిల్మ్ యొక్క అవార్డ్స్ అండి. బెస్ట్ తివా ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే సికాసాల ఇమేజింగ్ మీడియా. ఇది మనకి చూసినట్లయితే ఆల్ ది అవార్డ్స్ ఆర్ అవార్డెడ్ విత్ సర్టిఫికేట్ అండి. ప్రతి అవార్డు సర్టిఫికేట్ ఇస్తారు. ఇది మనకి ఓవరాల్గా ఫిలిమ్స్ అండి. ఇవి ఎవరికి వచ్చింది ఏంటి అనేది. సో కంప్లీట్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్లు మీరు బాగా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే బెస్ట్ యాక్టర్ ఎవరు, యాక్టరెస్ ఎవరు, బెస్ట్ మూవీ ఏ మూవీకి వచ్చింది, బెస్ట్ కొరియోగ్రఫర్లు ఎవరు, బెస్ట్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, తర్వాత మనకి మ్యూజిక్ డైరెక్షన్, తర్వాత రీజనల్ ఫిల్మ్స్ అండి. తెలుగు ఫిల్మ్ ఏంటి, హిందీ ఫిల్మ్ ఏంటి, ఈ రీజనల్ ఫిల్మ్స్ ఇవి బాగా ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వరకు సరిపోతుంది. ఈ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.